షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is living godly lives. Living godly lives. దైవభక్తుల జీవితం జీవించుట. లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. The first episode of Peter, chapter 2, verse 11. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు గనక ఆత్మక విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి. మీరు 11, 12 వచనాలు చదువుకోవచ్చు. తర్వాత ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు. మీరు పిల్గ్రిమ్స్ అండ్ ఏలియన్స్. ఈ దేశమే కాదు, పరదేశమే. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. మన భారతదేశ పౌరులమే. ఒక భారతదేశ పౌరునిగా నేను ఎంతగానో ప్రభువునందు ఆశ్రయిస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. ప్రభు నన్ను భారతదేశం పుట్టించాడు. ఎంతో సంతోషిస్తున్నాను, ప్రభువును ఆశ్రయిస్తున్నాను. బైబిల్ గమనించినప్పుడు ఈ సత్యం ప్రబోధిస్తున్నది. మనం పరదేశులము, ఈ దేశం అనేది కాదు. మనం యాత్రికులమే ఉన్నాము. పిల్గ్రిమ్స్ ఆన్ ఎర్త్. జాన్ బన్యన్ గారు మంచి పుస్తకం రాశారు, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణము. అది మూవీగా తీశారు. ఎలా ప్రయాణం అవుతున్న యాత్రికుడు, ఆ యాత్ర ఎన్ని ఆటంకాలు వచ్చావో వాటన్నీ అధిగమించి ఎలా మోక్షపురు చేరారో అందు చక్కగా వివరించబడ్డది. జాన్ బన్యన్ రాసిన చక్కటి పుస్తకం ద పిల్గ్రిమ్ ప్రోగ్రెస్ చదవండి మీరు. మనము యాత్రికులమే ఉన్నాం, యాత్ర చేస్తున్నాం, పరలోకాన్ని యాత్ర సలుపుతున్నాం. ఈ ఆత్మీయ యాత్ర ఇది, ఒక ఆనంద యాత్ర ఇది. మనం ప్రయాణిస్తున్నాం. ఇది మన దేశము కాదు. ప్రభు ఈ లోకంలో ఉంచాడు, ప్రత్యేకించాడు, ఈ లోకంలో ఉంచాడు. మన లోకస్థలం కాదు, మనం పరలోక పౌరులం. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. సిటిజన్స్ ఆఫ్ హెవెన్. అట్ ద సేమ్ టైమ్ as we are living this world, we should live a life of piety. భక్తిగల జీవితాన్ని జీవించాలి. భక్తిగల జీవితం, లివింగ్ a pious life publicly and privately. ఈ లోకమంతా జీవిస్తున్నాగా అందరి ముందు కూడా భక్తితో మనం జీవించాలి. నేను రాష్ట్ర జీవితం అంతా కూడా ప్రైవేట్ లైఫ్ మస్ట్ లివ్ a life of piety. భక్తిగల జీవితాన్ని నువ్వు జీవించాలి. అది ప్రభువు కోరుతున్నాడు. వాక్య భాగంలో ఆత్మకు విరోధంగా పోరాడి శరీరాశను విసర్జించి, ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, abstaining from fleshly lust which war against the spirit. ఆత్మకు విరోధంగా పోరాడు. శరీరాశ విసర్జించినప్పుడే మన జీవితం భక్తిగల జీవితంగా ఉంటుంది. మన ఆత్మ విరోధ శరీర కోరిక, ఆశలు ఎల్లప్పుడూ కూడా పోరాడుతుంటాయి. ఆత్మకు శరీరానికి ఎల్లప్పుడూ పోరాటమే. లైఫ్ లాంగ్ బ్యాటిల్, అన్సీజింగ్ బ్యాటిల్, కాన్స్టెంట్ బ్యాటిల్. మనం చనిపోయేంత వరకు ఈ బ్యాటిల్ ఉంటుంది. ఆత్మకు విరోధ పోరాట శరీరాశలు అన్నిటినీ కూడా మనం విసర్జించాలి. నంబర్ 1. రెండవది, అన్ని మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి. కొన్నిసార్లు మనల్ని రకరకాలుగా దూషిస్తూ ఉంటారు, పరిశోధకులు పలుకుతూ ఉంటారు. ఆనాడు మొదలైన శతాబ్దాల్లో కూడా క్రైస్తవులను రకరకాలుగా దూషించారు. వారు నిక్నేమ్ పిలిచారు. వారు అలాంటి వారు దూషిస్తున్నప్పుడు, మనల్ని నిష్కారణంగా దూషిస్తున్నప్పుడు, ఆ దూషణ మన నిజము కాదని నిరూపించే విధముగా వారు మనకు సత్క్రియను చూచి, దట్ మీన్స్ సీ ద గుడ్ వర్క్స్, వారి మధ్య జీవిస్తుండగా మీరు ఇలాంటి వారు అలాంటి వారని మనం దూషిస్తున్నప్పుడు, వారి మధ్య మన సత్క్రియలను మనం జరిగించినప్పుడు. మూడో విషయం గమనించినప్పుడు
that we may bring praise to the Almighty God. వాక్య భాగంలో మనం చూద్దాం. ఆ విషయంలో వారు మీ సత్కరి చూసి వాటిని బట్టి దర్శనమున దేవుని మహిమపరచినట్టు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మేము బ్రతిమాలుకొనుచున్నాము. దర్శనమందు that they may glorify God in the visitation of Christ. ఆ దినమందు వారు మిమ్మల్ని చూచి దేవుని మహిమపరిచే విధముగా, దేవుని వాక్యం మిమ్మల్ని బట్టే కదా నామం అన్యుల మధ్య దూషణ బలాగుతున్నది. క్రైస్తవులను బట్టి, ఆ పేరు బట్టి మన దేవుని యొక్క నామము, పరిశుద్ధ నామము, పూజనీయ నామము దూషింపబడుతున్నది. బికాస్ ఆఫ్ డిటెస్టబుల్ యాక్టివిటీస్. వాటి ద్వారా దేవుని యొక్క నామం, హేమన క్రియల ద్వారా దేవుని యొక్క నామం అనేది దూషణ పాలవుతుంది. కాబట్టి అంతే కాకుండా వారి మధ్య మనం సత్ప్రవర్తనగా జీవించినట్టయితే, when you behave decently according to the word of God, they glorify God by seeing your conduct. వారి మీ యొక్క బిహేవియర్, you should live in an excellent way. Your behavior should be an excellent behavior among the heathens in the world. When you see your excellent behavior, they will glorify God. దేవుని మహిమపరుస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకం జీవిస్తుండగా యాత్రిక మనం, పరదేశం, పరలోకం మనది. కాబట్టి సిద్ధపడదాం. దేని వాక్యము సర్వచరితగా మన జీవితాన్ని మలుచుకుందాం. పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ మస్ట్ బి ద సేమ్. ఇంటిలో బయట మన జీవితం ఒకే రీతిగా ఉండాలి. ఊసర విలువలే ఉండకూడదు. ఊసర విలువ రంగులు మారుస్తుంది. ఇంకా భయపడి, ఆ పరిసరాలకు భయపడి కొన్నిసార్లు దాన్ని రక్షించుకోవడానికి అది రంగులు మారుస్తుంది. మనం ఏ భయం లేనప్పుడు కూడా ఊసర విలువలే చేంజింగ్ కలర్స్. చర్చిలో ఒక రీతిగా ఉంటాం, ఆఫీస్లో మరొక రీతిగా ఉంటాం, మార్కెట్ ఒక రీతిగా ఉంటాం, ఇంటిలో మరొక రీతిగా ఉంటాం, ఇవ పర్సనల్ రూమ్లో మరొక రీతిగా ఉంటాం. ఇవ పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ మస్ట్ బి ద సేమ్. ఆ రీతిగా ఉండాలి ప్రభు కోరుతున్నాం. కాబట్టి ఈ మంచి పాట ఒకటి పాడుకుందాం. రాజబాబు గారు మంచి పాట పాడారు. దైవ సేవకులు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూసినా ఎడారులే, ఎండిపోయినా ఎండమావులే, ఎటు చూసినా ఎడారులే, ఎండిపోయినా ఎండమావులే, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. పరదేశీ ఓ పరదేశీ. మంచి పాట మీరు పాడుకోండి, భావగర్భితమైన పాట. మన పరదేశం కాబట్టి యాత్ర చేస్తున్నాం. మన జీవిత విధానాన్ని పరిశీలన చేసుకొని దేవునికి మహిమకరంగా, అనేకులు దీవెనకరంగా నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి, నీ జిల్లాకు, నీ రాష్ట్రానికి, నీ దేశానికి దీవెనగా ఉండటానికి పరిశుద్ధాత్మ శక్తి దర్శనం కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నత యేసయ్య, మీకు స్తోత్రాలు నాయనా. మీ పరదేశమే యాత్రకులే మా తండ్రి, పరలోకము తండ్రి మా నివాసం నైనా.
మా పౌరసత్వ పరలోకం ఉన్నది కాబట్టి తండ్రి దాని కొరకు కనిపెట్టుకొని జీవిస్తూ ప్రభువనైనా ఈ లోకంలో అన్యుల మధ్య ప్రభువ మేము మీ నామము గణపరచబడే విధంగా జీవిస్తూ మాకు పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఒకటే రీతిగా ఉండటానికి ఎక్సలెంట్ బిహేవియర్ వారి మధ్య మేము కలిగి జీవించడానికి దురాశను ప్రభువ విసర్జించిన ఆయన ప్రతిక్రియ జరిగించి తండ్రి మీకు మహిమ దేవుడాని కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్ర చెల్లించు వాక్యం ప్రతిభను దర్శించిన మీ లోతైన కార్యం ఆత్మీయ కార్యాలు ప్రతి వారు జరిగించగల స్తోత్రాలు చెల్లిస్తూ మా అందరి మూలంగా మీరు మహిమ ఘనత ప్రభావం పొందవలసిన విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువున రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి సదా తోడే ఉండుగాక. ఆమేన్.